బీసీలకు మాట ఇచ్చాం, ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నాం అంటున్నారు చంద్రబాబు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం చారిత్రక నిర్ణయం అంటున్నారు ఆయన. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు, పట్టణ స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు. స్థిర పాలన కోసం ప్రత్యక్ష ఎన్నికలకు శ్రీకారం చుడుతున్నామన్నారు ఆయన. రాబోయే ఎన్నికల తర్వాత 28 జిల్లా ప్రజా పరిషత్తులు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఈరోజు మనం చేసింది బీసీ రిజర్వేషన్కు ఒక ఉత్తర్వు ఇవ్వడం కాదు, చట్టపరమైనటువంటి బలం ఇచ్చే వరకు మనం అండగా ఉంటాం. ఈరోజు నాకు కొన్ని సమస్యలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ అనౌన్స్ చేయగానే రేపు మా ఉదయానికి ఆ పార్టీ రెడీగా ఉంటారు. ఒక్క డిఎస్సి విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఉపాధ్యాయులకు ఆలోచిస్తే 350 కేసులు వేసి ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టాలంటే ఇబ్బంది పెడితే అన్ని ఇబ్బందుల్ని అధిగమించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తే తిరిగి పేపర్ లీక్ అయిందని ప్రచారం చేసే దుష్ట సాంప్రదాయం వీళ్ళది. కాబట్టి రేపటి నుంచి నేను ఒకటే కోరుతున్నా, ఈ విషయంలో కానీ మళ్ళీ మీరు కోర్టుకు పోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోవడమే కాకుండా రాష్ట్రంలో తిరిగి కోలుకోలేరని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను.